నాకు తెలిసి ఈ సంవత్సరం వర్షాలు కురిసేటట్లున్నాయి నర్సప్ప. ఎలాగా చెప్తావు రంగన్న? ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా నర్సన్న, అందుకే బాగా కురుస్తాయి. ఎండకి వర్షానికి సంబంధం ఏదైనా నాకు అర్థమే లెక్క చెప్పునా? ఉంది నర్సప్ప, చెప్తా విను. చెప్పన్నా, నాకు తెలుసుకోవాలండి. ఎండలు ఎక్కువ ఉండడం వల్ల సముద్రపు నీళ్లు ఆవిరిగా మారి మేఘాలలా ఏర్పడతాయి. చెట్ల నుంచి వచ్చే చల్లటి గాలికి మేఘాలు కరిగి వర్షంలా కురుస్తాయి నర్సప్ప. ఇంతవరకు నాకు ఈ విషయం తెలుసు, బాగా చెప్పాను. చెట్లు ఉండడం వల్ల మనకి చాలా మంచిదే అన్నమాట. చెట్ల వల్ల చాలా లాభాలు ఉన్నాయి. వర్షం ఒకటే కాదు, భూమిని కూడా రక్షిస్తాయి. ఏం రాజన్న వచ్చి కూర్చో. ఏమైంది రాజన్న? ఏం లేదు రంగప్ప, ఏం లేదు రంగన్న. ఆ వడ్డీ వ్యాపారి దాసన్న అతను ఇచ్చిన డబ్బులన్నీ తిరిగి ఇచ్చేయమని ఇంటి దగ్గరికి మనుషులను పంపించి గోల గోల వేస్తున్నాడు. ఇంట్లో పరువు మొత్తం పోయింది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇబ్బంది పెడుతున్నాడు. డబ్బులు ఇచ్చేయమని చాలా ఇబ్బంది పెడుతున్నారు రంగన్న. అసలే వడ్డీ వ్యాపారి దాసన్న మంచోడు కాదు. ఇప్పుడు ఎలా చేద్దాం? నాకు ఇంట్లో మనశ్శాంతి లేక ఇక్కడికి వచ్చారన్న. నాకు అప్పు ఇవ్వడానికి కొంచెం సమయం కావాలి. అదొక్కటి మీరు వచ్చి అడిగితే. అతను నేను ఎన్నిసార్లు అడిగినా ఒక్కరోజు కూడా సమయం ఇవ్వట్లేదు. మీరు వచ్చి ఒకసారి సమయం అడిగి ఇప్పిస్తారా? సరే. దాసన్న గారు, దాసన్న గారు, దాసన్న గారు, రాజన్న సమస్యల్లో ఉన్నాడు కాబట్టి డబ్బు మీకు తిరిగి ఇవ్వడానికి కొంచెం సమయం ఇస్తాను. ఎన్నిసార్లు సమయం కావాలరా మీకు? నా గురించి తెలుసు కదరా. మీకు ఎన్నిసార్లు గడువు కావాలా? ఇంకా మీకు 2 రోజులే గడువు. ఈ 2 రోజుల్లో మీరు డబ్బులు ఇవ్వకుంటే మీ భూములన్నీ లాక్కుంటా. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎలాగో నేను ఈ అప్పు అన్ని తీర్చలేను. నాకు చావడం తప్ప వేరే మార్గమే కనిపించలేదు. ఎలా ఎలా ఎగిరిపోవేయాడికైన కోయిలమ్మా. ఇదిగో రైతన్న, మేము అగ్రికల్చర్ ఆఫీస్ నుండి వచ్చాం. మొన్న రాజన్నకు జరిగినట్లే ఏ రైతుకి జరగకూడదని చెప్పడానికి వచ్చాం. మీరు వ్యవసాయంతో పాటు ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం చేయాలి. ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం అంటే ఏంటి మేడం? మాకు అర్థమయ్యేలాగా చెప్పండి మేడం. ఇంటిగ్రేటెడ్ అంటే కోళ్ళు, ఆవులు, చేపలు, బర్రెగొడ్డలు, మేకలు అవన్నీ పెంచుకుంటేనే ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం అంటారు. పుట్టుగొడుగులు కూడా పెంచుకోవచ్చు. అవును మేడం గారు. అవి పెంచుకోవడం వల్ల మీకు చాలా లాభం వస్తుంది.
ఇవి పెంచుకోవడం కోసం ప్రభుత్వం కూడా లోన్స్ ఇస్తాయి. మన రైతన్న బాగుంటే దేశమే బాగుంటది. ఇప్పటి నుంచి మేము ఆర్గానిక్ వ్యవసాయమే చేస్తాము. ఫర్టిలైజర్స్ వ్యవసాయం అయితే చెయ్యం మేడం. మీరు కళ్ళు తెరిపించారు మేడం. ఇంటిగ్రేటెడ్ వ్యవసాయంగా చేస్తాం మేడం. బాగా చేసుకోండి రైతన్న. సరే మేడం. మా ఈ చిన్ని ప్రయత్నం మా రైతన్నను భూమిని కాపాడుకోవాలి. చిన్ని ప్రయత్నం నచ్చింటే షేర్ చేసి